గుడ్ మార్నింగ్. మీరు టీ తాగారా? మాకైతే టీ అలవాటే కానీ డైలీ ఏం తాగం, ఎప్పుడో ఒకసారి తాగుతూ ఉంటాం ఫ్రెండ్స్. అలాగే నేను పచ్చి అరటికాయ ఉండిద్ది కదా, పచ్చి అరటికాయ శుభ్రంగా తోలు తీసేసి దీంతో మన తెలుగులో చేసుకుంటారు కానీ నేను కేరళ స్టైల్లో చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ముక్కలు పోసుకున్నాను. అలాగే ఇది కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలి. మరి అంటే అంత నీళ్ళు ఏం పోసుకోదు కానీ ఒక్క 2 నీళ్ళు వేసుకొని ఆవిరికే ఉడికిపోయిద్ది. ఉడికినాక తీసేసి తాలింపు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే కొంచెం పసుపు వేసుకుంటారు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా తాలింపులోనైనా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం అలాగా. నేనైతే ఇప్పుడే వేస్తాను. లైట్గా ఒక చుక్క వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను దాంట్లోకి అయితే కొంచెం కొబ్బరి తురుము పడుతున్నాను. కేరళలో కొబ్బరి తురుము ఎలా పడతారు ఫ్రెండ్స్ చూసారా? ఫ్రెండ్స్ ఎప్పుడు కేరళలో వర్షాలు 6 నెలలు వర్షాలు పడతాయి, 6 నెలలు మామూలుగా ఉంది. తీసుకుపడతా ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఉడవ పెట్టాను, ఆవిరికే మగ్గిపోతూ ఉండిద్ది. మనం ఎక్కువ మంట పెట్టాల్సిన పని లేదు. సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే సరిపోయింది. కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకుంటే అయిపోయింది. తర్వాత తాలింపేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా పిల్లల స్కూల్ ఉంది. మామూలుగా అయితే శనివారం స్కూల్ ఉండదు, ఈరోజు అయితే హాఫ్ డే స్కూల్ ఉంది. అలాగే గోధుమ పిండితో పుట్టు అని చెప్పి చేస్తున్నాను. గోధుమ పిండి ఆశీర్వాదం పుట్టు, దాంట్లో పచ్చి కొబ్బరి వేసి చేస్తారు. అలాగే నేను కొంచెం కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఆ పుట్టు ఉడికించేటప్పుడే గుడ్లు కూడా ఉడికిపోతాయి, పని తొందరగా అయిపోయింది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను పుట్టు చేయబోతున్నాను. ఇదిగో పుట్టు గిన్నె ఇలాంటిది. దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకొని అలాగే పుట్టు పొడి బాగా కలిపాం కదా, మరి అంత పొడిగా ఉండాలి, అప్పుడే పుట్టు అంటారు. చూసారా ఫ్రెండ్స్? ఇలా పెట్టేసి మళ్ళీ దీని మీద కొంచెం పచ్చి కొబ్బరి పెట్టి కొంచెం పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆవిరి వచ్చింది కదా, ఆ ఆవిరి వచ్చినప్పుడు ఈ పుట్టు ఇది అనేది దాంట్లో పెట్టుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆవిరి వస్తుంది, ఆవిరి వచ్చినప్పుడు ఈ పుట్టు పాత్ర ఆ ఆవిరిలో పెట్టేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అయితే పుట్టు రెడీ అయిపోయింది. ఆవిరి వచ్చేసింది, ఉడిపోయి ఇటు నుంచి ఇటు ఆవిరి వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్? ఇది కూడా ఉడిపోయింది. ఇంకా తీసుకొని తాలింపు వేసుకుందాం. తాలింపు ఫ్రెండ్స్, అవి అంటే ఏమంటారు వాటిని ఫ్రెండ్స్? నేనైతే కొంచెం నూనె వేసేసి దాంట్లో ఆవాలు వేసాను, అలాగే జీలకర్ర వేసాను. మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది మలయాళం తెలుగు వచ్చేసరికి ఫ్రెండ్స్. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అలాగే అది పుట్టు రెడీ అయిపోయింది, ఆవిరి వస్తుంది. ఈ ఆవిరికి పుట్టు ఉడికినట్టు వాసన వచ్చేస్తుంది, మంచి వాసన, ఉడికిన వాసన. కొంచెం బాగా కొంచెం ఎర్రగా వచ్చాయి. కొంచెం ఎర్రగా వచ్చాక ఆ పచ్చరటికాయ ముక్కలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే పుట్టు రెడీ అయిపోయింది, చూద్దాం. చూసారా ఫ్రెండ్స్? మా పిల్లలకి చాలా ఇష్టం పుట్టు అంటే. ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఇదిగో రెడీ అయిపోయింది. దీంట్లో కాంతి ముక్కలు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్నాం ఇందాకే, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు, లేదా అదే సరిపోయింది. అలాగే ఉడికిన ముక్కలే కదా, ఎక్కువ ఫ్రై ఏం చేయకూడదు. మేము ఎక్కువ ఉడకబెట్టుకొని అట్లా తింటాం, ఎక్కువ ఫ్రై ఏం చేయం ఫ్రెండ్స్. అలాగే పచ్చి కొబ్బరి, మా అమ్మ తుమ్ము వచ్చేసి మధ్యలో తుమ్మింది, అలాగే వీడియో ఆపేసింది, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో రెడీ అయిపోయింది. అంతే, ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో, 5 నిమిషాలు ఏం పని లేదు, 3 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, పచ్చాటి టిక్కా. ఫ్రెండ్స్ అలాగే గుడ్లు కూడా రెడీ అయిపోయినాయి. చూసారా ఫ్రెండ్స్, 2 పనులు అయిపోయినాయి. ఫ్రెండ్స్ ఇదిగో రెడీ అయిపోయింది. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది. మా పిల్లలకి టిఫిన్ పొద్దున్నే పుట్టు గుడ్లు కూడా పెట్టాను, చెరవ ఒకటి. ఇదే అరటికాయ అంటారు, మన సైడ్ అయితే ఉండవు నాకు తెలిసినంత వాటికి, చిన్నవి ఉంటాయి. దీన్ని ఈతపഴం అంటారు మలయాళంలో. ఇది తింటారు. మామూలుగా అయితే కూర చేసేదాన్ని, ఈరోజు చేయలేదు. ఇది అప్పుడప్పుడు ఇలా చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.